మరి కాసేపట్లో ఓజీ ప్రీ రిలీజ్ భారీ ఎత్తున జరగబోతోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరగబోతున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూడడానికి ఫ్యాన్స్ భారీ ఎత్తున వేలాది సంఖ్యలో తరలి వస్తున్నారు. కొంతమంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మనతో ఉన్నారు. సో ఓజీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. చెప్పండి, ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి, ఓజీ మీద ఉన్న హైప్ గురించి, దేనికోసం మీరు ఎక్సైటెడ్ గా ఉన్నారు? చెప్పండి, ఓజీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ చెప్పండి. నేనైతే పిడాపులు చేస్తున్నాను. నాకైతే ఓజీ మీద చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నాయి. మా ఎక్స్పీరియన్స్ అన్ని రీచ్ అవుతాడని చూస్తున్నాం. ఎక్కడ ఏమి తగ్గడని మా ఇప్పుడు పిఠాపురం నుంచి మీరు ఈవెంట్ కోసం ప్రత్యేకంగా వచ్చారా? పిఠాపురం నుంచి అది అంత దూరం నుంచి వచ్చారు కదా, సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మనకి ఇప్పుడు ఓజీ కాన్సర్ట్ అనే పేరుతో కనబడుతూ చాలు అంతే. బాబులుగా బాబు మాకు హ్యాపీ అక్కడి నుంచి వచ్చినాం కాబట్టి ఒక్కసారి జస్ట్ ఆగిపోతే చాలు. అన్న కండిషన్ చూస్తే ఒక్కసారి మేము అయితే హ్యాపీగా ఉంటాం. మేము పిఠాపురం నుంచి వచ్చాం, దానికి మాకు సంతృప్తి ఉంటుంది. ఇంకా కనిపిస్తే చాలు మాకు అభిమానులు. ఇప్పుడు మనకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆ తమన్ గారి లైవ్ కాన్సర్ట్ ఉండబోతుంది. సో ఓజీకి సంబంధించిన సాంగ్స్ అన్ని కూడా ఆయన లైవ్ లో పర్ఫార్మ్ చేయబోతున్నారు. తమన్ గారు ఇంతకుముందు ఇట్లా స్టేడియంస్ లో ఇట్లా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లైవ్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడం హైలైట్ అయింది కదా. సో ఇప్పుడు ఓజీ కూడా సాంగ్స్ ఆయన లైవ్ లో పర్ఫార్మ్ చేయబోతున్నాడు. సో దాని మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? తమన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఉమ్మేస్తారు. ఓజీ కంటే ఇంకా చెప్పగలుగుతాం. ఓజీ కంటే డిస్ప్లైన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ కూడా ఓజీ నాకు నెంబర్ 1 అయితే ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీరు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ ఈవెంట్ వచ్చారని చెప్తున్నారు కదా. సో ఆంధ్ర కంటే తెలంగాణలోనే మనకు ఓజీ ప్రీమియర్ షో అనేది పడుతుంది. ఆంధ్రలో పర్మిషన్ ఇవ్వలేదు కదా, బెనిఫిట్ షోకి ఉంది. అక్కడ అర్ధరాత్రి 2 గంటలకు ఉంది షో పర్మిషన్. తెలంగాణలో మాత్రం ఒక రోజు ముందే 9 గంటలకు షో ఉంది. సో మరి సినిమా చూడడానికి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వస్తారా మీరు? 100% మేము 3-4 వీక్ ఇక్కడే ఉండిపోతాం సినిమా కోసం. అంతేనా? 2 డేస్ అవుతున్నారు వచ్చి దీనికోసం. సో పిఠాపురం నుంచి మీరు డైరెక్ట్ ఈవెంట్ కోసం వచ్చారు. ఇప్పుడు సినిమా పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఇప్పటి వరకు పెద్దగా ప్రమోషనల్ కంటెంట్ ఏం చూసుకున్న ఏదో చిన్న గ్లిమ్స్ సాంగ్సే వచ్చినాయి. ఈ మాత్రం దానికే ఓ రేంజ్లో హైప్ ఉంది. సో ఇప్పుడు ట్రైలర్ కూడా యాక్చువల్గా మార్నింగ్ రావాలి ట్రైలర్, బట్ ఇంకా ట్రైలర్ని ఇప్పుడు ఈవెంట్లోనే రిలీజ్ చేయబోతున్నారు. సో ట్రైలర్ మీద ఏం ఎక్స్పెక్ట్ చేయబోతున్నారు? ట్రైలర్ మీ సినిమా కోసం ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అన్నయ్య కోసం మేము అంత దూరం నుంచి వచ్చాం. మామూలుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఏదైతే ఫ్యాన్స్ కోరుకుంటారో ఆ ఫ్యాన్స్ తప్పంతా ఓజీ మూవీలో ఉందని ఇప్పటి వరకు గ్లిమ్స్ కానీ ఇది ఒక యాక్షన్ ఎంటర్టైనర్ కాబట్టి, సో పవన్ కళ్యాణ్ గారి నుంచి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసుకునే అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. దానికి తోడు డైరెక్టర్ సుజిత్ కూడా పవన్ కళ్యాణ్ గారికి అభిమాని. సో ఒక అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందనేది ఓజీతో చూడబోతున్నారు. సో దాని మీద మీరు ఏం మాట్లాడతారు? ఒక అభిమాని పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేస్తే ఆ సినిమా కోసం ఇంకా అభిమానులు ఎదురు చూస్తున్న తరుణంలో ఎలా ఉండబోతుంది, హైప్ ఎలా ఉండబోతుంది, ఓజీ ఫస్ట్ డే ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి, మీకు ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? ఎన్ని కోట్లు వస్తాయని ఎక్స్పెక్టేషన్ ఏమైనా ఉన్నాయా? రికార్డు బ్రేక్ చేస్తుంది అన్న సినిమా అంటేనే చాలు మాకు, అది పెద్ద ఆనందం. కళ్యాణ్ బాబు దాదాపు 40,000 మందికి పైగా క్రౌడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఇప్పటికే మనకు తెలిసింది. సో దానికి తోడు ఇప్పుడు స్టేడియంలో చూసుకున్నా కూడా స్టేడియం అంతా ఫుల్ అయిపోయింది. దాదాపు అన్ని గేట్లు కూడా మొత్తం లాక్ అయిపోయాయి. సో ఇంకా అభిమానులు తరలి వస్తూనే ఉన్నారు. ఒకసారి మనం చూడొచ్చు లైవ్ లో ఎల్బీ స్టేడియం మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో హోరెత్తిపోతోంది. ఓజీ అనే నినాదాలతో మార్మోగిపోతోంది. దానికి తోడు ఫ్యాన్స్ డ్రెస్ కోడ్ తో సహా ప్రీ రిలీజ్ ఈవెంట్ రావడం ఫస్ట్ టైం చూస్తున్నాము. ఓజీ అనే ట్యాగ్ తోటి కర్చీఫ్లు తలకు కట్టుకొని మరి టీషర్ట్స్తో సహా ఓజీ అనే నినాదాలతో ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు. ఒకసారి ఫ్యాన్స్లో ఉన్న జోష్ని మనం లైవ్లో చూడొచ్చు. ఇక లోపల స్టేడియంలో అయితే ఫ్యాన్స్తో మొత్తం కిక్కిరిసిపోయింది. ఇక ఫ్యాన్స్ భారీ సంఖ్యలో వస్తున్న తరుణంలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా భారీ బందోబస్తులు ఏర్పాటు చేసింది. సో దాదాపు 10-10:30 వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండే అవకాశం ఉంది. సో దానికి ట్రాఫిక్ కూడా సమస్య, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని పోలీసులు కూడా భారీగా మోహరించి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మనం ఒకసారి చూడొచ్చు ఈ ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ట్రాఫిక్ డిపార్ట్మెంట్తో పాటు పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. మనం ఒకసారి చూడొచ్చు. సో ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా పోలీసులు భారీగానే బందోబస్తు ఏర్పాటు చేశారు.